ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. యశా సాగర్ ని మత మార్పిడికి బలవంతం చేశారా? ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక క్రికెటర్ మరియు ఒక మహిళ బ్రాడ్కాస్టర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని సమాచారం. సమీర్ రిజ్వీ మరియు యశా సాగర్ గత ఏడాది కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యశా స్నేహితురాలు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సమీర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సమీర్ రిజ్వీ తన ప్రియురాలు యశా సాగర్ ని సోషల్ మీడియాలోని ఆమె బికినీ ఫోటోలను డిలీట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తను ప్రాక్టీస్ చేసే సమయంలో ఆమె కొన్ని మతపరమైన శ్లోకాలను లేదా అయాత్లను పఠించాలని బలవంతం చేశాడు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర క్రికెటర్లు కలిసినప్పుడు హ్యాండ్ షేక్ చేయడానికి బదులుగా కేవలం నమస్తే చెప్పి మాత్రమే పలకరించాలని యశాను నిర్బంధించాలని ఆరోపణలు కూడా వస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బ్రాడ్కాస్టర్ యొక్క ఒక స్నేహితురాలు మీడియాకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇవన్నీ తెర వెనుక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యశా సాగర్ సోషల్ మీడియాలో సమీర్ ని అన్ఫాలో చేసింది. ఆమె తన బికినీ ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అప్లోడ్ చేయలేదు. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. వారిద్దరు గతంలో కలిసి ఉన్న ఫోటోలు, స్టోరీల ఆధారంగా ఈ వార్తలు నిజమే కావచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం లేదా బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం చట్టరీత్యా నేరం. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సమీర్ రిజ్వీ చుట్టూ ముసురుకున్న వివాదాల పట్ల జట్టు యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని మతపరమైన ఆలోచన విధానంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అతడిని మిగిలిన సీజన్ అంతా బెంచ్కే పరిమితం చేయాలని లేదా జట్టు నుంచి తొలగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ వార్త వైరల్ కావడంతో మరో పాత ధోని మరియు సిఎస్కే ఉదాంతం వెలుగులోకి వచ్చింది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినప్పుడు కూడా సమీర్ రిజ్వీ ఇలాగే ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయి. ధోనికి మోకాలి నొప్పి ఉన్న సమయంలో నమాజ్ చదివితే త్వరగా తగ్గుతుందని, కొన్ని కల్మాలు చదవాలని సమీర్ సూచించాడట. దీంతో ఆగ్రహించిన ధోని అతడిని తదుపరి మ్యాచ్ నుంచి తొలగించడమే కాకుండా సీజన్ మొత్తం పక్కన పెట్టాడని, ఆ తర్వాత టీం నుంచి కూడా పంపించేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారిపై ప్రతి స్థాయిలోనూ బహిష్కరణ అవసరమని కొంతమంది భావిస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.